టాలీవుడ్ లో హీరోస్ మధ్య ఎంత పోటీ ఉంటుందో వారి మధ్య బలమైన స్నేహ బంధాలు కూడా అలాగే ఉంటాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకునే స్నేహితులు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ రెగ్యులర్ గా కలిసి పార్టీలు చేసుకునే హీరోస్ ఉన్నారు. ఇండస్ట్రీలో మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తారక్, మనోజ్ ఇద్దరు వేర్వేరు సినీ కుటుంబాల నుంచి వచ్చినా వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. ఇద్దరూ ఒకే రోజు 1983 మే 20న పుట్టారు. చిన్నతనం నుంచి వీరు మంచి ఫ్రెండ్స్, కలిసి తిరిగారు, పెరిగారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఎన్టీఆర్, మంచు మోహన్ బాబు కుమారుడిగా మనోజ్ ఇద్దరు సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తారక్ తో ఉన్న ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. చిన్నతనంలో ఎన్టీఆర్, నేను కలిసి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశాం. 5వ, 6వ తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్ లో ఆడుకుంటున్నాం. బెలూన్స్ తో ప్రయోగం చేద్దాం అనుకున్నాం. తారక్ బెలూన్ ని పట్టుకుని వెలిగిస్తున్నాడు. నేను దాన్ని పగలగొట్టడంతో ఆయన చేతికి అంటుకుంది. నాకు బాగా గుర్తు. ఆ రోజు మనోడు ఏడిస్తే మా అమ్మ ఆదిలక్ష్మమ్మ వచ్చి సులగలు తీసుకుని నన్ను వాయించేసింది. బిడ్డను చంపేస్తావంటూ తరిమి తరిమి కొట్టిందని నవ్వుతూ చిన్ననాటి సంగతుల్ని మంచు మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఇదే ఇన్సిడెంట్ ని ఎన్టీఆర్ గతంలో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పి నవ్వారు. హీరో ప్రభాస్ తోను కూడా మనోజ్ కి మంచి బాండింగ్ ఉంది. ఇదే విషయం చెప్తూ, ప్రభాస్ మీద నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ని. వ్యక్తిగతంగా ఆయన స్నేహితుల కోసం, కావాల్సిన వారి కోసం, కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడ్డం నిజంగా గ్రేట్ క్వాలిటీ. ఒకరికి హెల్ప్ చేయాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. అలాంటిది ఎంతో మందికి సహాయం చేయాలంటే బంగారం లాంటి మనసు ఉండాలి. ప్రభాస్ గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మనోజ్ పేర్కొన్నారు.